బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రమైన విమర్శలు చేశారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి. కాపుల సాయంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కాపుల ఇళ్లపై దాడులు చేయడం దారుణమంటున్నారు. గతంలో తనను తన కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందన్నారు. తాము ఎవరికి బానిసలం కాదని, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదు అన్నారు ఆయన. అంబటి రాంబాబుకు తాము అండగా ఉంటామని, దాడుల సంస్కృతిని మానుకోవాలని హితో పలికారు ముద్రగడ. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తా ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం ఉంటానని. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతి నీచంగా కొట్టించడం, తిట్టించడం, రావే జుట్టు మెలితిప్పి ఖండించడం పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రిగానే ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలం కాదన్నయ్యా, పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదన్నయ్యా, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు